హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. అయితే మేము ఎట్లా అంటే ప్రిలిమ్స్ నుంచే ఎగ్జామ్ జరగాలి, రీవాల్యుయేషన్ కాదు, రీమెయిన్స్ ఎగ్జామ్ కాదు, రీవాల్యుయేషన్ కాదు. ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే మేము ప్రిలిమ్స్లోనే GO-29 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత GO-29 తీసుకొచ్చి ప్రిలిమ్స్లో మేము క్వాలిఫై కాకుండా చేసారు. మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకి ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి దయచేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే GO-29 అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు? తెలుగు మీడియం అభ్యర్థులు 10% ఉండరు, 100%లో 10% మాత్రం తెలుగు మీడియం అభ్యర్థులు ఉండరు. దయచేసి ఇదంతా కూడా ప్రతిపక్షాలు కూడా స్పందించాలి, సామాజిక ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది ఇంకొకటి TGPSC ద్వారా ఎగ్జామ్స్ కాదు, UPSC ద్వారా మాకు ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయాలి. TGPSC మీద మాకు నమ్మకం పోయింది. TGPSC మీద ప్రక్షాళన అన్నారు, ప్రక్షాళన లేదు. కేవలం సభ్యులను ఒకరు మార్చినంత మాత్రమే ప్రక్షాళన కాదు. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఇమీడియట్గా నోటిఫికేషన్ అన్ని ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని ఇవ్వాలి. ఇంకోటి నిరుద్యోగుల్లోనే చాలా మంది కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు. ఆ కాంగ్రెస్ కోవట్ల వల్లనే ఈరోజు ఎగ్జామ్స్ డిలే అవుతున్నాయి. ఎందుకంటే కనీసం మేము కాంగ్రెస్ ఉన్న నాయకులను ప్రశ్నిస్తే కూడా మాకు అడ్డు తొలగే ప్రయత్నం చేస్తున్నారు. మాతోటి కాంగ్రెస్ ఉన్నటువంటి లీడర్లకు సపోర్ట్ చేసుకుంటాం, మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.